రే ఏం చేసినా మనస్ఫూర్తిగా చెయ్యి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు కిందికి వచ్చి నాకు వచ్చేందుకు యథార్థం కూడా కదా కల్వాణి గారు. ఏ నువ్వు కూడా కూర్చోడా కానీ ఈమె పూలు పెట్టేటామే బిడ్డే. ఈయననేమో చిన్న కొడుకు. ఇగో ఈడు కొడుతున్నాడు చూడు, ఈడేమో పెద్ద కొడుకు. కొట్టకు కొట్టకు. రోజు భగవంతుని ప్రార్థించేటప్పుడు కూడా తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి. ఎట్లా వాళ్ళు కూడా దేవునితో సమానం. మేము మంచిగా బతకాలి, మా పిల్లలు మంచిగా బతకాలి, మేము చేసుకునే రెక్కల కష్టం మాకు మంచిగా కలగాలి అని చెప్పి మొక్కాలి వాళ్ళకు. మా ఊపిరి ఉన్నంత వరకు మేము ఏం మర్చిపోం మిమ్మల్ని. మీ నాయనమ్మ కూడా ఎంతో మంచి మనిషి ఉండే, నిండుగా మాట్లాడుతుండే. ఇప్పుడు మనము పంతులతో చేపించేది కాదు, ఏదో మనం లోపల మనం చేసుకుంటున్నాం. మీ అమ్మని ఇప్పుడు స్మరించుకుంటూ ఏదో ఇప్పుడు మనకు దూరమై సంవత్సర కాలం అయింది ఈ రోజుకి. ఆమెను స్మరించుకుంటూ ఏదో పూజా కార్యక్రమం చేసుకుంటున్నాము. అప్పటికి మళ్ళా అందరం చేద్దాం. కానీ అరే జంబలక్కడ జాజి మిఠాయా ఏం జరుగుతుంది ఇక్కడ? పూజ జరుగుతుంది. అమ్మమ్మ సరే ఓ ప్లేట్లో మొత్తం ఏమేమి వండినో అన్నీ పెట్టండి. 2 పూరీలు, 2 మిర్చీలు, 2 బజ్జీలు. మీ అమ్మ ఏం తాగుతున్నప్పుడు ఇష్టంతో? కళ్ళ మజా తాగదా? అరే వాళ్ళు తినేది తినకపోని మనం పెట్టాలి. దన్న కానీ మీ అమ్మ కళ్ళు అంటే బాగా పానం ఉంటారు, ఇష్టం ఉండే మీ అమ్మకు. నువ్వు లూరా రై, నువ్వు పిలిస్తే అరే నిజంగా అమ్మమ్మ వస్తూనే ఉంటున్నారు. కళ్ళు తాగుతారు, బండి తిని ఒక ముక్క చికెన్ పకోడీ తిని ఇంకేముంటే కూరలు ఏం చేయలేదా?